యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తారక రామనగర్లో 4 ఏళ్ల బాలుడు ప్రియాంకుపై వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఇవాళ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బాలుడిని పరామర్శించారు. వైద్యులను ప్రియాంకు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయం ఏమీ లేదని, కానీ బాలుడి కుడి కన్ను కోల్పోయాడని, దాని స్థానంలో కృత్రిమ కంటిని కొంతకాలం తర్వాత అమరుస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో హైవేపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ముద్దాయిని పట్టుకునేందుకు వెళ్తుండగా హైవే మొబైల్ వాహనం ప్రమాదానికి గురైంది. టైరు పగిలిపోవడంతో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఒక కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని ఒంగోలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రైమ్ కేసులో వారెంట్ ముద్దాయిని చేజింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామంలో ఘోరం వెలుగు చూసింది. జనవరి 23న కౌలు రైతు రామాల నాగేశ్వరరావు తన భార్యతో కలిసి డీసీసీబీ బ్యాంకులో అప్పులు తీర్చడానికి బంగారం తాకట్టు పెట్టిన తర్వాత బయటకు వచ్చినప్పుడు 67,000 రూపాయలు జేబులో పెట్టి వచ్చాడు. నలుగురు కలిసి రైతు చొక్కా జేబులో ఉన్న నగదు తీసుకొని పరారయ్యారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో గరానా మోసం వెలుగు చూసింది. వనమల దిన్నె గ్రామానికి చెందిన వివాహిత లావణ్య గరానా మోసానికి గురైంది. సిబిఐ అధికారి అంటూ అశోక్ అనే వ్యక్తి 55 లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన అశోక్ పుంగనూరు పట్టణానికి చెందిన హేమప్రదపై బాధితురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్య వద్ద నుంచి 10 లక్షల నగదు, 45 లక్షల రూపాయల చెక్కులు తీసుకున్నారు. హేమప్రద తనకు కాబోయే భర్త అశోక్ అని బాధితురాలని మోసం చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో వైన్ షాపుల వ్యవహారంలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైన్ షాపుల్లో మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ధరల కంటే ఒక్కో బాటిల్పై 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి వైన్ షాపులపై దాడులు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీరామనవమి సందర్భంగా నారా భువనేశ్వరి కుప్పంలోని శ్రీకోదండ రామాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 4వ రోజు ఆలయానికి చేరుకున్న నారా భువనేశ్వరికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులతో కలిసి స్వామివారి ఆశీస్సులు అందారు. ఈ సందర్భంగా ఆలయానికి ఇచ్చేసిన భక్తులకు నారా భువనేశ్వరి స్వయంగా ప్రసాదం, బెల్లం, పానకం పంపిణీ చేశారు. శ్రీరామనవమి వేడుకలతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తిమ్మాపూర్ తన సొంత గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. నేడు ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణంలో మీడియా పాస్లపై తీవ్ర వివాదం నెలకొంది. నిజమైన జర్నలిస్టులకు పాసులు కేటాయించాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు అధికారులు విరుద్ధంగా అనేక పాసులను బయట వ్యక్తులకు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి కార్యక్రమాన్ని కవర్ చేయాల్సిన జర్నలిస్టులు తమ ప్రదేశంలోనూ గ్యాలరీలో ఇతరుల ప్రాధాన్యం పొందడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో భవ్య శ్రీరాముని శోభయాత్ర ప్రారంభమైంది. పురాణ బజార్లోని గోశాల నుండి ఈ యాత్రను ఎస్పీ జానకి శర్మిల, ఎమ్మెల్యే రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రేయులు యాత్రను ప్రారంభించారు. అంతకుముందు శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలకు ప్రత్యేక హారతిచ్చారు. ప్రస్తుతం బైన్సా పట్టణం కాషాయమయమైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అతి పురాతనమైన శ్రీరాముల దేవాలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కమిటీ సభ్యులు పాండురంగ మాట్లాడుతూ ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని తెలిపారు. ఇక్కడి పురాతన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.